హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ తల్లికి వందనం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలుపై కసరత్తు ప్రారంభించింది. లబ్ధిదారులు ఆర్థిక భారం పైన లెక్కలు సిద్ధం చేస్తుంది. తాము అధికారంలోకి వస్తే బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 15,000 రూపాయలు చొప్పున జమ చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. తాజాగా ఈ పథకం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. ఇక దీంతో లబ్ధిదారులకు ఒక ఏడాది పథకం అమలు కానట్లే. అదే సమయంలో కూటమి ప్రభుత్వం ఈ పథకం అమలుకు సంబంధించిన నిబంధనలను ఖరారు చేసింది. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకానికి కూటమి ప్రభుత్వం తల్లికి వందనంగా పేరు మార్పు చేసింది. వైసీపీ ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి పాఠశాలల నిర్వహణ పేరుతో కోత వేసి తొలుత 14,000 రూపాయలు, ఆ తరువాత 13,000 రూపాయల చొప్పున అమలు చేసింది. అలాగే కూటమి పార్టీల నేతలు తాము అధికారంలోకి వస్తే ఎలాంటి కోతలు లేకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వారి తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక జూన్లో కొలువు తీరిన కూటమి ప్రభుత్వం ఈ పథకం పైన తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 2024లో పథకం అమలు చేయకుండా 2025 జూన్లో అమలు చేయాలని డిసైడ్ అయింది. ఈ ఏడాది జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభం సమయంలో ఈ పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. దీంతో ఇక నుంచి ప్రతి ఏటా అమలు చేసిన 4 ఏళ్లే ఈ పథకం అమలు కానుంది. లబ్ధిదారులకు ఒక ఏడాది నిధులు కోత పడనున్నాయి. ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలపైన అధ్యయనం కొనసాగుతుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సమీక్షిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, తెల్ల రేషన్ కార్డు లేని వారిని, 300 యూనిట్ల విద్యుత్ వినియోగించే వారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్న వారిని పథకం అందటం లేదు. ఇక ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. విద్యుత్ వినియోగం, కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇక దీంతో తల్లికి వందనం నిధులు జూన్లో జమ అవుతాయని స్పష్టత వచ్చినా అర్హత మార్గదర్శకాలపైన లబ్ధిదారుల ఉత్కంఠ పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.